హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు మన వీడియో ఏంటంటే టొమాటో రైస్ అనమాట. ఇదైతే ఎంతో సింపుల్గా అలానే టేస్టీగా చేసుకునే విధానం అయితే కనుక ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఇదైతే మనకి బ్యాచిలర్స్ కానీ అలానే కాలేజ్ స్టూడెంట్స్కి క్విక్గా ఏదైనా చేయాలి అంటే కనుక ఇదైతే మీరు ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ రెసిపీ, వితిన్ 10 మినిట్స్లో అయితే అయిపోద్ది అనమాట. దీనికి కావాల్సినవి అయితే 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 3 బంగాళదుంపలు, 3 పచ్చిమిరపకాయలు. ఇంకా మీరు ఏమన్నా పిల్లలకి వెజిటేబుల్స్ అయితే మీరు యాడ్ చేసుకోవాలంటే కనుక మీరైతే యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే నేను అందులో వేసుకొని అయితే వేపుకుంటున్నాను అనమాట. ఈ లోపు అయితే బంగాళదుంపలు కూడా తొక్కలు తీసుకొని పెట్టుకోవాలన్నమాట. కట్ చేసుకొని అవి కూడా వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు అల్లం పేస్ట్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. అలా అయితే టొమాటోలు కూడా చిన్నగా కట్ చేసుకొని అయితే నేనైతే వేసుకున్నాను. నేనైతే ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితోటైతే నేనైతే చేసుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను వెజిటేబుల్స్ ఎక్కువేమీ యాడ్ చేయలేదు. ఇక్కడైతే నా దగ్గర మటన్ మసాలా అయితే అవైలబుల్గా ఉందని చెప్పి నేనైతే వేసాను అనమాట. సో మటన్ మసాలా అయితే వేసుకొని అటు ఇటు కలిపితే కనుక మనకి ఏంటంటే బిర్యానీ ఫ్లేవర్ కొంచెం అయితే తగులుతుంది. సో ఇక్కడైతే నేను రైస్ ఒక గ్లాస్కి 2 గ్లాసులు అనమాట. సో మనం వాటర్ అయితే అలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే కనుక రైస్ నేను కడిగి పెట్టుకొని ముందుగా అయితే ఇలా వేసుకున్నాను. వేసుకొని 2 మినిట్స్ అయితే అటు ఇటు కలిపితే కనుక రైస్కి అయితే ఆ మసాలా ఫ్లేవర్ అయితే కనుక పడుతుందన్నమాట. అలా పట్టిన తర్వాత కొంచెం కారం, అదే చిన్నపిల్లలకి పెట్టాలన్న వాళ్ళైతే కనుక కారం అవాయిడ్ చేయండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏంటంటే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అని చెప్పాను కదా, ఆ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అలా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే కుక్కర్ మూత పెట్టి విజిల్స్ అయితే వేయట్లేదు. వేయకుండా నేనైతే ప్లేట్ పెట్టి కొంచెం సిమ్లో అయితే పెట్టుకున్నాను అనమాట. సో అలాగా మనం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంచితే కనుక 15 మినిట్స్ అవసరం లేదు, మ్యాక్సిమం 10 మినిట్స్ ఉంచి మనమైతే తగినంత ఉప్పు వేసుకొని అయితే సిమ్లో పెట్టేసుకొని నేనైతే ప్లేట్ పెట్టుకొని అయితే ఉంచుకున్నాను. అలా ఉంచుకున్న తర్వాత అయితే మనకి ఎంతో టేస్టీగా అయితే మనకి టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఆ మసాలా ఫ్లేవర్ ఇవ్వడం వల్ల ఏంటంటే నాకైతే బిర్యానీ తిన్నట్టయితే అనిపించింది. ఇంకా కొంచెం వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుంటే కనుక లిటరల్లీ అది వెజిటేబుల్ బిర్యానీ అనేది చెప్పొచ్చు. సో అలా అయితే ఉందన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను ప్లేట్లో అయితే సర్వ్ చేసి అయితే నేను తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.